హలో, వణక్కం, నమస్తే అందరికీ. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు మనం మామూలు జీడిపప్పు కర్రీ చేసుకుందాం. దాంట్లో మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక పాత్ర పెట్టి దాంట్లో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, గసగసాలు, ధనియాలు, ఎండుమిర్చి 4 ఇవన్నీ వేసి మనం దోరగా వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కర్రీకి ఇలా పేస్ట్ చేసుకుంటే తగిన టేస్ట్ ఉంటుందన్నమాట, రుచి ఉంటుంది. కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఎప్పుడే ఒకే విధంగా మసాలాలు వేసేసి కూర వండేస్తే ఏముంటుందో చెప్పండి. అప్పుడప్పుడు ఇలా పేస్టులు చేసుకుని వేసుకుంటే దీని దగ్గర రుచి వేరుంటుందన్నమాట. ఇది కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా అద్భుత. దీన్ని సన్నని సగ మీద వేయించుకుని చల్లార్చుకుని మిక్సీ కొట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు పొడి చేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మనం కూరలో వాడేది కదా. బిర్యానీ చెక్క, ఆకు ఎంతెంత వేస్తున్నాను చూసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి పొడి వేసుకున్నాను. పొడి కూడా వేయించుకుంటే తప్పలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ వేయించేసి పొడి కొట్టాను కాబట్టి. సో ఇంకొక పాత్ర తీసుకుని దాంట్లో టిప్ తెలుసు కదా, నేను ఫస్ట్ ఆయిల్ వేయను. ఉల్లిపాయలో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గబెట్టుకుంటాను అనమాట. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసుకుని మంచిగా ఆయిల్ పోయేంత వరకు వేయించుకుంటాను. మీకు కలర్ ఎలా అనిపిస్తుంది? నేను వేసి తక్కువే. ఇది ఆర్చి పసుపు పొడి అన్నమాట. సో మనం కొంచెం వేసిన ఎల్లోనిష్ వస్తుందన్నమాట, అంటే ఆ కలర్ వస్తుందని చెప్తున్నా. తర్వాత కొంచెం ఆయిల్ అంతా, అంటే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ కర్రీకి నూనె ఎక్కువ పడుతుంది. చూసారు కదా నేను ఎంత వేసానో. వేసి బాగా వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దూరగా వేయించుకోండి. గిరగిర తిప్పేసేయండి. బాగా మగ్గబెట్టుకోండి. మీడియం ఇట్లా దగ్గరుండి మార్చుకుంటూ హైలో పెట్టుకుంటూ మనం వేయించుకుంటూ ఉండాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుంటే ఆ ఫ్లేవరు బాగుంటుందన్నమాట. దాని తర్వాత మనం జీడిపప్పు ప్రాసెస్ తెలుసు కదా. పచ్చి జీడిపప్పు తీసుకుని తొక్క తీసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అది ఒక వీడియోలో పెట్టాను, అది చూడండి మీరు. పచ్చి జీడిపప్పులు ఎలా శుభ్రం చేసుకోవాలి అన్నది చాలా జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత నేను కడిగిన పప్పుని వేసానన్నమాట. వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు గిరగిర తిప్పేయండి, వేయించుకోండి. గిర్ర 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 తిప్పేసండి. తర్వాత మనం పేస్ట్ చేసిన, ఇందాక వేయించుకుని చల్లార్చుకుని పేస్ట్ చేసిన ఆ పేస్ట్ని కూడా వేసేసి తగినంత మోతాదులో ఆయిల్ ఎక్కువ వేసుకుని సన్నని సగం మీద వేయించుకోండి. ఇది పేస్ట్ కాబట్టి అడుగు పట్టేస్తుంది. హైలో ఉంటే మాడిపోతుంది. మాడకుండా చూసుకుని వేసుకోండి. తర్వాత కారం, తగినంత కారం, ఉప్పు ఈ స్టేజ్లోనే చూసుకుని వేసుకోండి. లేదంటే ఉప్పు కసమైందంటే మనం తినలేం. మనకి చిట్కా ఏంటంటే ఉప్పు ఎక్కువైనప్పుడు ఒక బంగాళదుంప కానీ ఒక టమాటా కానీ వేసుకుంటే అది ఉప్పుని పీల్చుకుని మన కూర సమపాల్లో ఉడుకుతుందన్నమాట. బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా నేను కొంచెం చేశాను. ఆ కొంచెంలో ఇట్లా మగ్గిందనమాట. మనం దగ్గరగా చేసుకుంటే కూర బాగుంటుంది. సిమ్లో ఉన్నది ఉడకబెట్టాలి, హైలో పెడితే మాడిపోతుంది. ఈ స్టేజ్కి వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఏమాత్రం ఎక్కువైనా ఆ కూర అనేది పాడైపోతుంది, బాగోదు. దీనికి ఈ రుచి రావాలంటే అన్నీ సమపాల్లో వేసుకోవాలన్నమాట. ఇది బాగా మగ్గిన తర్వాత వేడి వేడి అన్నంలో తింటే చాలా అద్భుత, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మూత పెట్టుకుని నేను ఒక అరగంట వరకు మగ్గబెట్టుకున్నాను అనమాట. ఒక ప్లేట్లో తీసేసుకుని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడం. వేడివేడిగా ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో రైస్ వేసుకుని కర్రీ వేసుకుని అలా అలా కలిపి ముద్ద తింటుంటే నోట్లో బ్లాస్ట్ అనమాట.
వా అనాల్సిందే. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా నచ్చితే ఫాలో అయిపోండి, టేస్ట్ చేయండి, వండుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నా చేతితో గౌరవందనమాట. మీ బంగారం అంటే మీ ఇంట్లో అమ్మాయి అని అర్థం అన్నమాట. ఇదిగోండి జీడిపప్పు కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ది ఎండ్.